మీ అందరికీ నమస్కారం. 'రా మచ్చా మచ్చా' సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది, ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడం అనుకోవచ్చు, ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు, ఆయనతో నేను రెండో సినిమా గోవింద అన్నవాడే ప్లస్ ఇది, అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము, తమన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను. అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందు నాకు ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది, అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని, బాపు గారి సినిమా చేయాలని, అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది. ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి, అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని, నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కోలీగ్స్ వీళ్ళంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఈరోజు మనందరం చూస్తున్నాం, ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం, ఈ సినిమాలో కూడా మరియు ఒక విజృంభణ ఈ సినిమాలో, దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను. చాలా థ్యాంక్స్ శంకర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము రాకుండానే అద్భుతమైన వర్షం కురిపించి, మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్న ఈ మెరుపు తీగల్లాంటి యువజనులకి, మిరపకాయల్లాంటి యువతీమణులకి, ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. మా విజయ పరంపర, విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది, ఇప్పుడే తమన్ గారు చెప్పారు, ఎడం వైపు 7 రంగుల ఇంద్రధనస్సు కూడా ఉంది, అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా. నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, రామ్ మచ్చా మచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు, సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు. ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది. రెండవది, పాటలో అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే, ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి. వీణ స్టెప్ వేస్తే మీ విజిలిట్ సౌండ్ దల్దల, నక్కిన దండి గుండెలో ఏదో మూల. 22 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ, ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. గేమ్ చేంజర్లో ఓజీ రామ్ చరణ్ గారే. 20 years బ్యాక్ బాయ్స్ అనే ఒక సినిమా చేశాను శంకర్ గారితోనే. నా దగ్గర ఉండే ఒక చిన్న కీబోర్డ్ లేదు, దాంట్లో నేను ఆయనకు ఒక ట్యూన్ వినిపించాను. అప్పుడు ఊరికే, సార్ యాక్టింగ్ నాకు ఇష్టమే లేదు సార్, అదేంట్రా షూట్ చేసి 2 నెలలు అయిన తర్వాత చెప్తున్నావు నాకు యాక్టింగ్ ఇష్టం లేదని అని ఆయన అడిగాడు. అంటే ఆయనకి తీసుకెళ్ళి నా ఫస్ట్ ట్యూన్ అని వినిపించాను అనమాట. సో అప్పటి నుంచి శంకర్ గారు యాడ్ ఒక మెమరీ. అండ్ ఆయనతో వైశాలి, ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో I did Vaishali for him, and it was a great memory for great encouragement. So 20 years తర్వాత I'm doing music for him, and that's a really such a I feel so great about Shankar sir, the way he encouraged me all through this life. అంటే ఆయన కంటిన్యూంచి ఆయన చెవులకి వెళ్ళడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. So I'm so happy that today I'm composing for such a big this ఇంత పెద్ద magnum opusకి we are working today with రామ్ చరణ్ గారు and శంకర్ గారు, దిల్ రాజు గారు అని. సో జరగండి ముందరే రిలీజ్ అయింది, మీ ఆల్ నో. అది మేము రిలీజ్ చేయలేదు, ఎవడో రిలీజ్ చేశాడు, దానివల్ల మళ్ళీ మేము రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ నాట్ అవర్ వే. ఫస్ట్ ఈ పాటతోనే వద్దాం అనుకున్నాం. బట్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ లాంచింగ్ రామ్ మచ్చా మచ్చా ఇన్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్. కాలేజ్ అంటేనే ఒక ఎనర్జీ, అదొక వైబ్. మాకు తెలుసు మీరు ఎంత కష్టపడి వచ్చి ఉంటారు, మాకు తెలుసు. వచ్చేటప్పుడే మాకే 2 డొక్కలన్నీ ఇరిగిపోయాయి. అంటే నిన్న మ్యాచ్ ఆడడం అది వేరే విషయం, బట్ ఎంత కష్టపడి వస్తున్నారు మీరందరూ. సో థ్యాంక్స్ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫెంటాస్టిక్ వైబ్. వి ఆల్ విల్ గో విత్ ఎ గ్రేట్ మెమరీ. సూర్య గారు చెప్పినట్టు విల్ కమ్ బ్యాక్
I'll perform here in your college. I'll talk to your management. I'll definitely perform game changer songs here for you all, because this first thing is always the best thing for us, and you guys gave a great memory. We'll definitely come back and సాంగ్ ఎంజాయ్ చేశారు. అనంత్ శ్రీరామ్ గారు చాలా పెన్ను కాదు కత్తి పెట్టి రాశాడు ఫుల్గా. అసలు ఎన్ని పేపర్లు లాక్డౌన్లో చేసాం. అనంత్ మంచి మెమరీస్ ఉంది. అనంత్కి బీచ్ అంటే చాలా ఇష్టం. ఈ పాట బీచ్ హౌస్లో కూర్చొని కంపోజ్ చేస్తుంటే బీచ్ చూసిన వెంటనే అసలు బుక్ పెన్ పడేసి సమ్మర్ సాల్ట్ కొట్టి బీచ్కి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అంత క్యూట్ ఫెలో. నిజంగా నేను క్యూటే కదా, కొంచెం అక్యూట్, పర్వాలేదు. సో హ్యాపీ. అండ్ ఎస్జే సూర్య గారు, వాట్ అ వైబ్, వాట్ అ ఎనర్జీ. ఎలా సార్ ఇలా ఖుషీగానే ఉంటారు ఎప్పుడు? ఒక లర్నింగ్. బట్ ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇలాంటి ఎనర్జీ చూస్తే అన్నీ ఖుషిగానే ఉండాలి కదా. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు, వాట్ అ వైబ్. సో మచ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ దిల్ రాజు గారు, ఆయనతో 2 బిగ్ ఫిల్మ్స్నే, అంటే లైక్ వకీల్ సాబ్ కానీ ఈరోజు గేమ్ చేంజర్ కానీ, 2 అట్ అ టైమ్ ఆయన 2 ఆపర్చునిటీస్, ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చా. థ్యాంక్ యూ గైస్. హాయ్ సెంట్ మ్యాట్రన్, ఎలా ఉన్నారు? సెంట్ మార్టిన్ ఎలా ఉన్నారు? సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజీలో చేస్తున్నాం. ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. శంకర్ గారి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జెంటిల్మెన్, ఒకే ఒకడు, శివాజీ, భారతీయుడు. అంటే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అలాగే గేమ్ చేంజర్లో ఉన్న 5 పాటల్ని 5 రకాలుగా విజువలైజేషన్ చేశారు. సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా 3 రావాల్సినవి ఉన్నాయి. ఒకటే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది. క్రిస్మస్కి కలుద్దాం. థ్యాంక్ యూ.